వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో వైసీపీ నాయకుడిని టార్గెట్ చేసింది. ఆయన ఎవరో కాదు, పేర్ని నాని. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కువగా ప్రశ్నించేది పేర్ని నాని గారే. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2.5 సంవత్సరం మంత్రిగా పనిచేశారు. తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది పేర్ని నాని గారే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్దలు ఆయన్ను టార్గెట్ చేశారు. పేర్ని నాని సతీమణి జయసుధ పేరు మీద బియ్యం గోడను ఉంది. ఆ గోడన్లో దాదాపు 100 టన్నులు బియ్యం కనిపించడం లేదు. అలాగే 200 టన్నులు బియ్యం కనిపించడం లేదు, 300 టన్నులు బియ్యం కనిపించడం లేదు అని ఇలా రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. మొత్తానికైతే గోడన్లో బియ్యం మిస్ అయిన మాట వాస్తవమే. ఆ బియ్యము పేర్ని నానికి సంబంధించిన కుటుంబ సభ్యులే అమ్ముకున్నారనే విమర్శలు, ఆరోపణలు ఆయన మీద కూటమి నాయకులు చేస్తున్నారు. బియ్యంకు సంబంధించిన డబ్బులు చెల్లించడం జరుగుతుందని పేర్ని నాని గారు చెప్పడం జరిగింది. ఆయన ఈ 10-15 రోజులు మీడియా ముందుకు రాలేదు, ఎక్కడా కనిపించలేదు. దాంతో భార్యాభర్తలు ఇద్దరు పారిపోయారని సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలు మీడియా దృష్టికి ఆయన తీసుకురావడం జరిగింది. చివరికి ఆయన్ను ఇరికించడానికి తన గోడంలో గంజాయి పెట్టడానికి కూడా ప్రయత్నించారు. మా లాయర్లు అక్కడే ఉండడంతో అది చేయలేకపోయారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. నేను కానీ తప్పు చేయాలనుకుంటే బియ్యం పక్కదారి పట్టినప్పుడే మరో బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసి గోడంలో ఉంచేవాడిని కదా, అలా తప్పు చేయకూడదనే నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ప్రభుత్వంకు ఈరోజు నేను 90 రూపాయలకు పైగా కేజీ బియ్యానికి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన చెందారు. ఆయన ఎక్కువగా ఆ మీడియా సమావేశంలో చాలా బాధపడుతూ మాట్లాడారు. నా సతీమణి జయసుధపై సోషల్ మీడియాలో విస్తృతంగా విష ప్రచారం చేశారు, రకరకాల ఆరోపణలు చేశారు. ఆమె క్యారెక్టర్ను కూడా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన చాలా బాధపడుతూ మీడియాతో మాట్లాడడం జరిగింది. చివరికి నేను నా భార్య ఎలాంటి తప్పు చేయలేదు అని తల్లి మీద కూడా ప్రమాణం చేశారు. అయితే ఆయన నేను ఇది రాజకీయ నాయకుల కోసం చెప్పడం లేదు, ప్రజల కోసం నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఇది రాజకీయ నాయకుల కోసం కాదు. నేను కానీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది. బియ్యం అయితే నేను పక్కదారి పట్టించలేదు, అక్రమంగా అమ్ముకోలేదని ఆయన మీడియా ద్వారా తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే బియ్యానికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. 2వ తేదీ దీనిపై ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పేర్ని నాని గారే. రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. ప్రభుత్వంపై విమర్శలు చేసేటప్పుడు ఆయన చాలా నీతిగా, నిజాయితీగా విమర్శలు చేస్తాడు, ప్రశ్నిస్తాడు. అందరిలాగా వేగ్గా ఆయన విమర్శలు చేయడు, మాట్లాడు. ఇక్కడ ఆయన విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఎప్పుడు రాజకీయ చర్చలు జరిపేటప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా దూషించడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, వల్లభనేని వంశీ గారు, కోడాలి నాని, ఇలా చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ బాబు గారిని కావచ్చు వ్యక్తిగత విమర్శలు చేశారు. కానీ పేర్ని నాని గారు అలా కాదు. ఏ రాజకీయ నాయకుడిని కూడా ఇంతవరకు వ్యక్తిగతంగా విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. అసలు ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడు, ఏదున్నా సూటిగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్లుగా మీడియాకు చెప్తారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం
పేర్ని నాని కుటుంబాన్ని టార్గెట్ చేసింది. మరి ఇంకా ఆయనపై ఎలాంటి కేసులు భవిష్యత్తులో పెట్టబోతారో తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.